హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఈ వీడియోలో మాటేగాంలో ఉన్నటువంటి కొరడి గణపయ్య దర్శనం చేసుకోబోతున్నామండి. ఈ కొరడి గణపయ్య మనకు పాలాజీ వెళ్ళే దారిలోనే ఉంటాడండి. మేము పాలాజీ గణపతి దర్శనం చేసుకొని ఇంకా ఈ కొరడి గణనాథుని దర్శనానికైతే వచ్చాము. ఇంకా మనం లోపలికి వెళ్ళేసి కొరడి గణపయ్య దర్శనం అయితే చేసుకుందామండి. అయితే ఈ కొరడి గణనాథుడు చెట్టు వేళ్లలో నుంచి ఆవిర్భవించాడని చెప్తున్నారండి. మేము కూడా ఇదే ఫస్ట్ టైం చూడటం. చాలా అంటే చాలా రష్గా ఉంది ఇక్కడ కూడా. బట్ మాకేంటంటే కాలేజ్లో కొంతమంది పిల్లలు కలిశారు, వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చేసి మాకు ఇంకా స్పెషల్ దర్శనం ఇప్పించారు. సో అందుకని తొందరగా దర్శనం అయితే అవుతుంది. ఇదండి లోపల కొరడి గణనాథుడు వెలిసినటువంటి ప్లేసు. చాలా అంటే చాలా అందంగా డెకరేట్ చేశారు. 8 సంవత్సరాల కిందట చెట్టు వేళ్లలో నుంచి ఈ గణనాథుడు ఆవిర్భవించాడంటండి. అయితే ఈ గణనాథుడిని మొదటగా పిల్లలు ఆడుతుంటే చూసి వాళ్ళ పెద్దవాళ్ళతో చెప్పడం జరిగిందంట. ఇంకా వాళ్ళు వెళ్ళేసి చూసి ఇది గణనాథుని విగ్రహం అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా గణపతి నవరాత్రులలో ఈ కొరడి గణనాథుడు పూజలు అందుకుంటున్నాడంట. ప్రతి సంవత్సరం కూడా కొన్ని లక్షలలో భక్తులు వస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడైతే అంటే ఈ నవరాత్రులలో 11 రోజులు జరుపుకుంటారంటండి. అయితే వినాయక ఉత్సవాలు ఈ 11 రోజులు కూడా డైలీ 14 to 15 క్వింటాల్స్ రైస్ అయితే అన్నదానం జరుగుతుందని చెప్తున్నారు. ఇది మనకి పాలాజీ వెళ్ళే రూట్లోనే ఉంటుంది కనుక ఈ 2 గణనాథుల దర్శనాలు అయితే అందరూ చేసుకుంటారు. ఈ గణనాథుని కోరుకున్న వారికి మామూలుగా కాళ్ళు లేని వారికి కూడా కాళ్ళు వచ్చి నడవటం, కళ్ళు లేని వారికి కళ్ళు రావటం, ముఖ్యంగా వచ్చేసి సంతానం కలగని భక్తులకు కూడా ఇక్కడ వాళ్ళు ముడుపులు కట్టడం ద్వారా పిల్లలు కూడా కలిగారని చెప్తున్నారండి. చాలా అంటే చాలా మహిమగల గణనాథుడంట. ఇంకా మనం కూడా ప్రతి ఇయర్ బాలాజీకి వెళ్ళే దారిలోనే ఉంటుంది కనుక 2 గణనాథుల దర్శనాలు కూడా చేసేసుకోవచ్చండి. అయితే మనకు అక్కడ మెయిన్ విగ్రహం ఉంది కదా, అక్కడ మనం ఏం పూజలు చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఇక్కడ చిత్రపటం దగ్గర మాత్రం మనం పూజలు అవి చేసుకోవచ్చండి. ఇక్కడ ఉన్న పంతులు గారు చక్కగా నా చేత కూడా పూజ చేయించేసి ఇంకా హారతి పళ్ళెం కూడా నాకే ఇచ్చేసి అమ్మ మీరే హారతి ఇచ్చుకోండి అని చెప్పారండి. ఇక్కడ కొరడి గణనాథుని దగ్గర ఇంకొక పంతులు గారు ఉన్నారండి, తనని అడిగి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్కారం అండి. ఇవాళ మనం కొరడి గణేష్ గారి దగ్గర ఉన్నామండి. స్వయంభూగా వెలిసింది. దీని గురించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనకు అయ్య గారు చెప్తారు. నమస్కారం అయ్య గారు. ఓం నమ శివాయ. నమస్కారం అమ్మ. ఓం గం గణపతయే నమః. శ్రీ గ్రామము మాటేగాం, బైన్సా మండల్, నిర్మల్ డిస్టిక్ నందు ఈ యొక్క కొరడి గణపతి దేవాలయం ఉంది. ఈ యొక్క కొరడి అంటే బొబ్బిలి చెట్టు. బొబ్బిలి చెట్టుగా స్వయంభుగా ఉద్భవించిన మన గణపతి. అయితే ఇది గణపతి శ్రావణ మాసము అమావాస్య 2017 లోపల ఉద్భవించింది. అయితే ఒక చెట్టు కొట్టేసిన తర్వాత ఆ చెట్టుకి ఒక ముద్దుకి స్వయంభుగా తుండము గాని దంతాలు గాని ఇవన్నీ రావడం జరిగింది. ఈ గ్రామ ప్రజలందరూ కూడా దాన్ని గమనించి ఇది గణపతి లాగా ఉంది కదా అని చెప్పేసి అప్పుడు భాద్రపద మాసం లోపల చవితికి వినాయక చవితి 2017 లోపల స్థాపన చేసిండు. ఆ రోజు నుంచి కూడా ఎవ్రీ ఇయర్ 11 రోజులే ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క 11 రోజులు అంగరంగ వైభవంగా ఈ యొక్క ఉత్సవాలు జరుగుతాయి. రోజు పొద్దున లేవగానే కాకర హారతి, అలాగే 8 గంటలకు మంగళ హారతి, మళ్ళీ సాయంకాలం 7 గంటలకు హారతి, ఇలా భజన కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు 11 days కంటిన్యూషన్ గా చాలా మట్టుకు జనాలు వస్తూ పోతూ ఉంటారు. ఈ యొక్క గణపతి మనకు 11 రోజులే ఉంటుంది. మళ్ళీ 11వ రోజు దీన్ని ఊరేగింపు, గ్రామం చుట్టూ మొత్తం ఊరేగింపు చేసిన తర్వాత మనకు చెరువు గంగ వద్దకు తీసుకెళ్లి నీళ్లు సంప్రోక్షణ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని యథావిధిగా లోపల పెట్టడం జరుగుతుంది. మళ్ళీ వినాయక చవితికే తీయడం జరుగుతుందమ్మా. అలా ఈ యొక్క భక్తుల కోరికలు పొంగు బంగారం లాగా దినదినానికి భక్తుల యొక్క కోరికలు నెరవేరడము, ఈ రోజు రోజుకి ఈ యొక్క దేవస్థానము ఇలా డెవలప్మెంట్ అవుతూనే ఉంటుందమ్మా. ఎన్ని సంవత్సరాల క్రింద అయింది ఇది? 2017 లోపల మనకు శ్రావణ మాసం లోపల అమావాస్య రోజు మనకు తెలిసిందమ్మ. 2017 అంటే ఇప్పుడు ఏం లేదా 8-9 సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది. ఆ రోజు ఉన్నట్టు ఈ రోజు లేదు. ప్రజానికి అభివృద్ధిలోనే ఉంది. అందరికీ కూడా సంతానము, అలాగే విద్య, జాబు, బుద్ధి, జ్ఞానము, అలాగే అన్ని విధాలు కూడా కోరిన కోరికలు నెరవేరుస్తూ దినదినానికి అన్ని మంచి స్థానం లోపల ముందుకెళ్తుంది ఒక దేవాలయము. ఇప్పుడు భక్తుల మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడ స్పెషల్ గా ఏం సమర్పించారు?
దర్శించుకుంటారు. అయితే అమ్మ ఇక్కడ మనకు ముడుపు అనేది ఉంటుంది. ఇక్కడ చాలా మందికి కూడా ముడుపు అనేది కట్టినప్పుడు అంటే దేవుడికి సంకల్పం చేసుకొని ఒక జాకెట్ బట్ట లోపల కొబ్బరికాయ పెట్టి ఈ యొక్క ముడుపు కట్టడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా పిల్లలకు జాబు లేని వాళ్ళకి కానీ పెళ్లి లేని వాళ్ళకి కానీ సంతానం లేని వాళ్ళకు అలా కోరిన కోరికలు అందరికి కూడా నెరవేరుస్తూనే ఉన్నారు ఈ యొక్క గణపయ్య. అలాగే దినదినానికి చాలా మంది వేల యొక్క సంఖ్యలో భక్త జనాలు ఉన్నారు. అలాగే డైలీ ఏం లేనా కానీ మనకు ఒక 14, 12, 13 క్వింటాల వరకు అన్నదానం నడుస్తూనే ఉంటుంది. యథావిధిగా కంటిన్యూషన్ గా మనకు నైట్ 12 గంటల వరకు కూడా వేడి వేడిగా అన్నము పప్పు యథావిధిగా అన్నదానం నడుస్తూనే ఉంటుందమ్మా. ఇప్పుడు ఈ దర్శనం అనేది మనకి ప్రొద్దున ఎన్నింటికి స్టార్ట్ అయిన మనకు పొద్దున 5 గంటలకు కాకడ హారతి ఉంటుందమ్మా. పొద్దున 5 గంటలకు కాకడ హారతి చేసుకొని నైట్ 12 గంటల వరకు యథావిధిగా దర్శనం ఉంటుంది. నైట్ 12 గంటల వరకు ఈ పంతులు అనేది వాళ్ళు రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ యథావిధిగా 5 గంటలకు పూజ ప్రారంభమవుతుంది. నిత్యం అన్నదానం జరుగుతుంది. నిత్యము ఈ యొక్క 11 రోజులు కూడా నిత్యము ఆపకుండా 12 గంటల నైట్ వరకు కూడా అన్నదానం కంటిన్యూషన్ గా నడుస్తూనే ఉంటుందమ్మా. ఓం నమ శివాయ. ఓం గం గణపతి నమః. మాతేగాం దేవాలయము, మండల్ బైసా, తాలూకా ముదల్, నిర్మల్ జిల్లా. మీ పేరేంటయ్యా? యోగేష్ స్వామి మా పేరు. ఓకే అండి, మనకు స్వామి గారు అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. మీరు కూడా మళ్ళీ వచ్చే వినాయక చవితి లోపల నవరాత్రుల్లో ఈ స్వయంభూగా వెలిసినటువంటి గణేష్ మహారాజుని దర్శించుకొని అతని కరుణ కటాక్షాలు పొందుతారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఓం నమ శివాయ. ఓం గం గణపతయే నమః. ధన్యవాదాలమ్మా. ఇదండి కొరడి గణనాథుడు ఎలా ఆవిర్భవించాడో దాని విశిష్టత, ఇక్కడ జరిగేటటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా చూశారు కదా. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు కూడా కొరడి గణపయ్య దర్శనం తప్పకుండా చేసుకోండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.